రుణమాఫీపై అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి. చెప్పిన సమయానికి 2 లక్షల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంటే ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని విపక్షం లెక్కలు చెబుతుంది. రుణమాఫీ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు రైతు భరోసాతో విపక్షాలకు మరో అస్త్రం దొరికిందా? ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందంటున్న అపోజిషన్ ఆరోపణల్లో వాస్తవం ఉందా? గతంలో రైతు బంధు ఎవరికి దక్కింది? ఇప్పుడు రైతు భరోసా ఎవరికి ఇవ్వబోతున్నారు? మంత్రులు ఏమంటున్నారు? ధరణి పేరుతో గత ప్రభుత్వం అడ్డగోలుగా భూములు దోచుకుందని మంత్రుల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు సీరియస్ కామెంట్స్ చేశారు. అక్రమాలకు చెక్ పడేలా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చివరికి చెప్పినట్లే ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూదోపిడీకి చెక్ పడ్డట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. రైతు బంధును కూడా ప్రక్షాళన చేసి ఆ స్థానంలో రైతు భరోసాను తీసుకొస్తోంది కాంగ్రెస్ సర్కార్. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తుది కసరత్తు కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. గతంలో రైతు బంధును అనర్హులకిచ్చారని, రైతు భరోసాలో అలాంటి అవకాశం ఉండదని మంత్రులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేయని భూములకు కూడా రైతు బంధించింది. కొండలు, గుట్టలు, చివరికి నివాస గృహాలకు కూడా రైతు బంధించారని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలతో సహా బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి అవకతవకలకు చెక్ పెడుతోంది. పూర్తిగా పారదర్శకతతో నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చేలా రైతు భరోసా ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఖజానాకు గండిపడకుండా రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామంటోంది ప్రభుత్వం. అయితే రైతు భరోసా విధి విధానాలు ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ లేదు. పంట సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తారని మాత్రమే స్పష్టత ఇస్తున్నారు. రైతు భరోసా విధి విధానాలపై ఓ పక్క కసరత్తు జరుగుతుంటే బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన రైతు బంధుకి రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. గతంలో లాగా అందరికీ ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచారాల్ని కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ దిశానిర్దేశం కూడా చేసింది. రైతు భరోసాపై బీఆర్ఎస్ విమర్శలకు గట్టిగా సమాధానం ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. వాస్తవ పరిస్థితుల్ని, రైతు భరోసాపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మోసాలను ఎండగట్టడానికి సిద్ధమైంది కాంగ్రెస్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందనే మెసేజ్ ఇవ్వబోతోంది. ఏదేమైనా రుణమాఫీ లాగానే రైతు భరోసాపై కూడా ప్రభుత్వం ఎన్ని చెప్పినా విపక్షాల విమర్శలకు మాత్రం బ్రేకులు పడేలా లేవు. ఆ విమర్శల్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఎలా తిప్పికొడతారో చూడాలి.